బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి. ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. సంతకాలు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. శాంతి ఒప్పందంపై సంతకాలతో అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు తెరదించినట్లయింది. ఎట్టకేలకు శాంతి ఒప్పందంపై అమెరికా, ఇరాన్ సంతకాలు చేశాయి. ప్యారిస్లో ఇరు దేశాల అధ్యక్షులు సంతకాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. గుడ్ మార్నింగ్ మౌనిక. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కొద్దిసేపటి క్రితమే ముగియడం జరిగింది. ముఖ్యంగా ఈ శాంతి ఒప్పందానికి సంబంధించి ఇటు అమెరికా, ఇటు ఇరాన్ కూడా ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్యారిస్ లో జరిగినటువంటి ఈ ఇరు దేశాల అధ్యక్షుల సమావేశంలో ఈ సంతకాలు చేసినట్టుగా కూడా ట్రంప్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. G7 సమిట్ లో భాగంగా ఇప్పటికే అక్కడి నుంచి ప్యారిస్ వెళ్లి అక్కడ దీన్ని పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ఇంకా ఈ ఒప్పందంతో తెరదించినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇంకా యుద్ధం ముగిసినట్లే అని చెప్పేసి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరొక వైపు అణ్వాయుధాలు లేని దేశంగా ఇరాన్ తయారైంది. ఇక ఎప్పటికీ కూడా అణ్వాయుధాలను ప్రయోగించబోదు, ఇక చేయబోదు అని చెప్పేసి కూడా ఇరాన్ ఇప్పటికే అమెరికా ప్రకటించడం జరిగింది. ఈ ఇరు దేశాలు కూడా సంతకాలు పూర్తయ్యాయని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇటు ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ శాంతి ఒప్పందంపై ఈ సంతకాలు చేయడంతో ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఇంధనాల సరఫరాకు సంబంధించి ఎట్లాంటి ఆటంకాలు ఉండబోబో అని తెలుస్తా ఉంది. ముఖ్యంగా 14 అంశాలపై ఈ యొక్క ఒప్పందం, శాంతి ఒప్పందం జరిగిందని తెలుస్తా ఉంది. ఈ ఒప్పందంలో కీలకమైనటువంటి ఏదైతే లెబనాన్ ను ఈ శాంతి ఒప్పందంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఇరు దేశాలు కూడా లెబనాన్ ను ఇందులో భాగస్వామ్యం చేయడం జరిగింది. అదేవిధంగా సైనిక చర్యలు, ఇరు దేశాల నుంచి కూడా సైనిక చర్యలు ఇక ఉండబోవు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ తో ఎట్లాంటి ఆంక్షలు కూడా పెట్టబోదు అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఇక మరొక 30 రోజుల్లో హార్మూజ్ జలసంధి నుంచి ఎట్లాంటి అంటే ఇబ్బందులు లేకుండా ఫ్రీగా ఈ యొక్క రవాణా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో ఇది ప్రపంచ దేశాలు కూడా ఇటు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మౌనిక. అయితే రాజు, లెబనాన్ మీద ఇటు ఇజ్రాయెల్ మాత్రం దాడులు చేస్తా అని పేర్కొంది కదా, సో దాడులు జరగబోతాయా మళ్ళీ? ఇప్పటికిప్పుడైతే ఏమీ చెప్పలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే లెబనాన్ కూడా ఇరు దేశాలు కూడా ఈ భాగస్వామ్యంలో ఒప్పందంలో దాన్ని భాగస్వామ్యం చేశాయి. కాబట్టి ఏం జరగబోతా ఉంది అంటే మరొక 30 రోజుల పాటు ఇట్లాంటి వాతావరణమే కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. రానున్న రోజుల్లో లెబనాన్ తీవ్రతను బట్టి దాని తదుపరి చర్యలు ఉండబోతాయా అన్నటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అయితే శాంతి ఒప్పందం అయితే జరిగింది. ముఖ్యంగా అమెరికా పెట్టినటువంటి షరతులకు ఇరాన్ కూడా ఒప్పుకుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇరు దేశాలు కూడా అధికారికంగా ప్రకటించాయి. కాబట్టి లెబనాన్ వైఖరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. రానున్న రోజుల్లో ఇక ఈ శాంతి ఒప్పందం ఇదే విధంగా కంటిన్యూ అవుతుందా, మళ్ళీ ఏమైనా తేడాలు వస్తాయా అన్నటువంటి విషయాన్ని అయితే ఇప్పుడే చెప్పలేదని చెప్పేసి కూడా ఇటు ఇరు దేశాలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రాజు, అయితే 60 రోజుల వరకు ఒప్పందంలో ఉన్న అంశాలన్నీ అమల్లోకి వస్తాయన్నారు కదా, మళ్ళీ 30 రోజుల వరకు కుదించారా సమయాన్ని? ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నారు, 30 రోజుల వరకు హార్మూజ్ జలసంధికి సంబంధించి అన్ని ఆంక్షలు ఎత్తివేస్తామని ఒకవైపు, ఈ 14 అంశాలకు సంబంధించి అన్ని అంశాలను కూడా 60 రోజుల్లో ఇవన్నీ కూడా ఒప్పందంలో ఇవన్నీ కూడా పూర్తవుతాయని చెప్పేసి ఒకవైపు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 60 రోజుల సమయం అయితే పెట్టడం జరిగింది. ఈ MOU ఇప్పటికే దీనికి సంబంధించి ఇరు దేశాలు సంతకాలు కూడా చేశాయి. కాబట్టి ఇప్పటికే ఈ డీల్ పూర్తయిందని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇక హార్మూజ్ నుంచి కానివచ్చు, అదేవిధంగా ఇటు ఇరాన్ లో అణ్వాయుధాలకు సంబంధించి కానివచ్చు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇక అణ్వాయుధాల తయారీ ఇరాన్ ఎప్పటికీ చేపట్టబోదు అని చెప్పేసి కూడా అమెరికా చెప్తా ఉంది. మరొక వైపు ఈ 14 అంశాలకు సంబంధించి ఇప్పటికే ఏవైతే ఒప్పందంలో పేర్కొనడం జరిగిందో ఇవన్నిటినీ కూడా అమెరికా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఇంకా లెబనాన్ కూడా ఈ శాంతి ఒప్పందంలో ఇరు దేశాలు కూడా భాగస్వామ్యం చేశాయి. కాబట్టి ఇక లెబనాన్ తో పాటు అన్ని వైపులా కూడా ఎక్కడి నుంచి కూడా సైనిక చర్యలు ఉండబోవు.
సో అని చెప్పేసి కూడా ఈ దీనికి సంబంధించి అయితే పెట్టడం జరిగింది. కేవలం హార్మోజ్ జలసంధికి మాత్రమే 30 రోజుల సమయాన్ని అయితే పెట్టడం జరిగింది. ఆ తర్వాత అంతా కూడా ఫ్రీ అయిపోతుందని చెప్పి కూడా ఇరు దేశాలు భావిస్తా ఉన్నాయి. నిజంగా ఇది సంతోషించాల్సిన విషయమే రాజు. మరి ఈ 60 రోజుల్లో ఈ అణు అంశం పైన కావచ్చు, లేదంటే ఆంక్షల అంశం పైన కావచ్చు, ప్రపంచ దేశాలు కోరుకుంటున్నట్టుగా శాంతి అనేది నెలకొల్పే దిశగా ఈ రెండు దేశాల అధ్యక్షులు ముందుకు వెళ్తారనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలన్నీ చెప్తా ఉన్నాయి ఈ శాంతి ఒప్పందం త్వరగా కుదుర్చుకోవాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. యుద్ధం పరిష్కారం కాదు అని చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి ప్రభావం వల్ల ప్రపంచ దేశాలపై దీని యొక్క ప్రభావం పెద్ద ఎత్తున పడింది. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలు కానివచ్చు, ఇతర దేశాలు కానివచ్చు, ఎక్కువ శాతం కూడా హార్మూజ్ జలసంధి నుంచి వచ్చే ఆయిల్ నే ఎక్కువగా వినియోగించుకుంటాయి. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇటు గ్యాస్ వల్ల కానివచ్చు, అదేవిధంగా ఇటు పెట్రోలియం నిల్వలు కానివచ్చు. ఒకవైపు ఇతర ప్రపంచ దేశాలపై ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు గల్ఫ్ దేశాలపై కూడా దీని ప్రభావం పడింది. యుద్ధం అనేది కంటిన్యూ అయితే ఇతర దేశాలకు కూడా దీని యొక్క వ్యాప్తి పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ప్రపంచ దేశాలు కానివచ్చు, ఇటు ఐక్యరాజ్య సమితి కానివచ్చు ఒక ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చింది. సో మొత్తానికైతే ఏది ఏమైనప్పటికీ ఒక శాంతి ఒప్పందం జరగడం పట్ల ప్రపంచ దేశాలు అయితే హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా G7 సమ్మిట్ జరిగినటువంటి ఒక అంతర్జాతీయ వేదికలో అక్కడ ఇతర ఏదైతే అక్కడ సమావేశాలు ముగిసిన వెనువెంటనే ఈ యొక్క శాంతి ఒప్పందం జరగడం పట్ల కూడా ప్రపంచ దేశాలు కూడా దీని అందరికీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే అధికారికంగా ఈ యొక్క ప్రకటన అనేది వెలువడింది. ఇంకా ఇరు దేశాల నుంచి ఎక్కడి నుంచి కూడా సైనిక చర్యలు ఉండబోవు, ఉద్రిక్తతలకు ఇంకా తావు లేదు అని చెప్పేసి కూడా ప్రకటించారు. కాబట్టి సో రానున్న రోజుల్లో సో అంతా కూడా ఫ్రీ అయిపోతుంది, నార్మల్ అవుతుందని చెప్పేసి కూడా ప్రపంచ దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.